Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనం అయితే జీడిమెట్లలోని మార్కండేయ నగర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ దాదాపు నిన్న 30 లక్షల వరకు ఏటీఎం చోరీ జరిగిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దొంగలు ఎప్పటి నుంచి రెక్కి చేస్తున్నారో తెలియదు, కానీ ఇది పక్క ప్లానింగ్ తో అయితే చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 30 లక్షలు అంటే నార్మల్ విషయం అయితే కాదు. 30 లక్షలు చోరీ చేశారు. అది కూడా అంటే ఇప్పుడు బ్యాంక్ ఏటీఎం ఎలా ఉంటుందంటే కట్టుదిట్టమైన రక్షణతో కూడుకొని ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి క్లియర్ గా. ఆ లోపలైతే ఆ అలారం కూడా మోగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఏటీఎం ని చోరీ చేయాలని టచ్ చేసినా డెఫినెట్లీ అలారం అయితే మోగుతుంది. సో దొంగలు మరి ఎవరు లేని టైం చూసుకొని వచ్చి మీ ఇక్కడికి క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి లోన క్లియర్ గా చూడండి. ఎవరు లేని టైం చూసుకొని వచ్చి ఆ రెక్కీ చేసి ఎప్పటి నుంచో రెక్కీ చేసి ఎప్పుడు అకౌంట్ లో డబ్బులు వేశారు, బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు వేశారు అని తెలుసుకొని ఒక మంచి టైము డబ్బులు వేసిన తర్వాత వెంటనే డబ్బులు ఇప్పుడు ఈ టైంకి పోతే మనకి డబ్బులు దొరుకుతాయి అనుకున్న టైంకి వచ్చి వెంటనే ఆ గ్యాస్ వెల్డింగ్ తో అయితే ఆ మిషన్ అయితే బద్దలు కొట్టడం అయితే చూసాం మనం క్లియర్ గా. గ్యాస్ వెల్డింగ్ తో పోసేసి ఆ లోపల ఉన్న 30 లక్షలు అయితే చోరీ చేయడం జరిగింది. సో అలారం కూడా ఫస్ట్ డ్యామేజ్ చేసినట్టు తెలుస్తుంది. ముందుగా అలారం ఉంటే దొంగలు దొరికిపోతారన్న భయంతో ముందుగా అలారాన్ని అక్కడ నాశనం చేసినట్టయితే తెలుస్తుంది. అలారం మోగకుండా అలారాన్ని దాన్ని బ్రేక్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళ పని అయితే వాళ్ళు కానిచ్చుకున్నాడు. గ్యాస్ వెల్డింగ్ తీసుకొని వచ్చి మొత్తాన్ని ఏటీఎం మిషన్ అయితే కోసేయడం జరిగింది. దాన్ని తీసిన తర్వాత అందులో ఉన్న 30 లక్షలు అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడికి మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా, లోన అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ బ్రేక్ అయ్యి మీకు క్లియర్ గా చూపిస్తుంది. ఆ వెల్డింగ్ మొత్తం కాలిపోయి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ 2 ఏటీఎంలోంచి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ అలారం ఉంది కదా, సో అలారం కూడా ఫస్ట్ బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మరి వెంటనే పోలీస్ వాళ్ళు అయితే స్పందించి తీసుకొచ్చి మార్నింగే ఆ డాగ్ స్క్వాడ్ ని మొత్తం తీసుకెళ్లడం జరిగింది. సో ఎవరు చేసి ఉంటారు అని చెప్పేసి అనుమానాలు చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి ఆ రెక్కి చేసి ఇక్కడే తిరుగుతున్నట్టే తెలుస్తుంది. ఒకవేళ తిరిగితే మాత్రము ఇక్కడిక్కడే తిరిగితే మాత్రము డెఫినెట్లీ అక్కడ సీసీ కెమెరాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సీసీ కెమెరా ఉంది కదా, సో ఇక్కడైతే రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తిరిగినా ఏం చేసినా గానీ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు సీసీ కెమెరా ఉంది. మరి చూడాలి. ఇంత రద్దీ ఉండే ఏరియాలో అయితే నిజంగా అది చాలా ఆశ్చర్యకరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే మినిమం చేస్తే ఒక నైటే ఈ చోరీకి పాల్పడ్డ అయితే తెలుస్తుంది. ఎందుకంటే మిగతా టైంలో ఇక్కడికి ఎప్పుడుగా జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము అసలు ఎప్పుడు జరిగింది ఏంటి, ఇక్కడ వీళ్ళకి ఏమన్నా తెలుసా, ఏమన్నా సౌండ్స్ రావడం జరిగినాయా చుట్టుపక్కల వాళ్ళకి అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం అయితే ఆ బ్యాంకు ఏటీఎం సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ టీం అయితే వచ్చింది. ఆ లోపల ఉన్నారు, వాళ్ళు పరిశీలిస్తున్నారు ఏంటి పరిస్థితి, నెక్స్ట్ అంటే ఏం చేయాలి అనే విషయాన్ని అయితే వాళ్ళు క్లియర్ గా పరిశీలిస్తున్నట్టే తెలుస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? మా ఎక్కడ ఉంటాం మన పక్క గల్లీలో. అంటే ఏంటి చోరీ జరిగిందని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు పొద్దున మాకు 6 తెలిసిన 6 మేము ఇక్కడ వస్తే మాకు తెలిసిన 6ంటికి తెలుసు. 6కి వచ్చినాము, పనికి పోతున్నాము అని ఇక్కడ వస్తే అందరు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు. అందరు వచ్చారు. వస్తే ఇక్కడ చూసినాం ఎట్లా అయిందంటే పోలీసు ఒక కుక్క వస్తే కుక్క ఇక్కడ దాకా కాజా పాన్ షాప్ దాకా పోయింది. ఎక్కడి వరకు వెళ్ళింది? కాజా పాన్ షాప్ దాకా. అంటే ఆ స్మెల్ ను బట్టి వాళ్ళని పట్టుకోండి. ఇక్కడ నుంచి పోగానే మన ఇక్కడ స్టాప్ అయిపోయింది కుక్క. ఇక్కడ నుంచి ఎటు పోయిందో తెలియదు. ఇక్కడ నుంచి మేము కూడా రిటర్న్ వచ్చినాము. ఆ తర్వాత వస్తూనే ఉన్నారు, లైన్ లో వస్తూనే ఉన్నారు. ఇంకా ఏమో ఎవరు చేసిరో ఏంటో ఇంకా తెలియదు. డాగ్స్ వాడిని అయితే పిలిపించడం జరిగింది. చేసిరు కాజాపాన్ జాగా పోయింది. ఓకే. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుకోవడం కానీ చెప్పడం కానీ జరిగిందా? ఏం జరగలేదు. అందరు ఇదే షాక్ అవుతారు. నైట్ కి ఎట్లా అయిందో ఎట్లా. మీకు ఎవరికి తెలియలేదు ఏమైనా సౌండ్స్ రావడం కానీ ఇట్లా ఏం లేదు? షటర్ బంద్ చేసిరో ఎట్లా చేసిరో కూడా తెలియదు. ఓకే. నైట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఇల్లు ఎవరైనా ఉన్నాయా ఇక్కడ దగ్గరలో? ఎవరు షాప్స్ ఇక్కడ చుట్టుపక్కల అన్ని షాప్స్. మేము ఎట్లయినా నైట్ 12 గంటల దాకా 1 గంటల దాకా తిరుగుతూనే ఉంటాం. ఇట్లా జరిగింది మనకు కూడా ఐడియా లేదు. అంటే 12-1 దాకా కూడా చోరీకి పాల్గొన్నట్టు ఏం లేదు. మంచిగా బండ్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. అయితే 3లో మధ్యలో 4లో మధ్యలో రావచ్చు. మళ్ళీ అయితే అతను పక్కాగా ప్లానింగ్ తోనే వచ్చినట్టయితే క్లియర్ తెలుసు. ఇంత మంచిగా కొట్టాలంటే మామూలు మాట అన్న. గ్యాస్ వెల్డింగ్ కొట్టాలంటే ఎట్లా కొడతారా అన్న? మంచిగా గ్యాస్ వెల్డింగ్ కొట్టి సౌండ్ చేయలేకపోతే గ్యాస్ సౌండ్ చేయకుండా బరాబర్ వచ్చింది. మామూలు అయితే మాట కాదా అన్న. 30 లక్షలు ఎక్కడ తీసుకోపోయిండో ఏమో. గ్రేట్. సో కుక్క అయితే కాజా వరకు కాజా పాన్ షాప్ వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి ఆగిపోయింది.
సో చూస్తున్నారు కదా, ఇందాక మీకు బయట నుంచి చూపించాను క్లియర్ గా అసలు ఏటీఎం ఎలా రాబరీ జరిగింది అనేసి మీకు ఇక్కడ దగ్గరకు వస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ ఇది మీకు క్లియర్ గా కట్ చేసినట్టు ఇక్కడ మీకు షేప్ కనిపిస్తుంది. సో మెయింటెనెన్స్ టీమ్ కూడా వచ్చింది. ఆ మొబైల్ మానిటరింగ్ టీమ్ అయితే దీన్ని కనిపెట్టి 3 o'clock అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఇది మీరు చూసినారు కదా, నేను వీటిని పట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. ఇక్కడ క్లియర్ గా ఇది ఈ ఐరన్ మీకు క్లియర్ గా చూడండి. గ్యాస్ వెల్డింగ్ తో ఇది ఎంత పాసిబుల్ అవుతుంది, ఎంత టైం వరకు దీన్ని చేయగలరు? ఇట్లా హాఫ్ అన్ అవర్ అంటే ఒకసారి గమనించండి, ఇది వెంటనే అయ్యే ప్రాసెస్ అయితే కాదు. మినిమం హాఫ్ అన్ అవర్ 1 hour కష్టపడితేనే దీన్ని పాసిబుల్ గా బ్రేక్ చేయొచ్చు. అలాంటిది వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దాని పీస్ అన్నమాట. దీని ఫిక్స్డ్ రేట్ ఇది, దాన్ని ఫిక్స్ చేసేది. సో వీళ్ళు లాక్ ఓపెన్ చేయలేక డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇదంతా కోయేసిన వల్ల సో లోపల ఉన్న మనీ అయితే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మానిటరింగ్ టీమ్ ఏం చెప్తున్నారంటే దాదాపు ఒక 1 hour హాఫ్ అన్ అవర్ వరకు అట్లా చేస్తేనే ఇది ఉంటుంది, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి హాఫ్ అన్ అవర్ 1 hour అంటే ఇంత రద్దీగా తిరిగారు ఏరియాలో. హాఫ్ అన్ అవర్ 1 hour అంటే ఇది నార్మల్ విషయం కాదు. ఒకవేళ వాళ్ళు లోనకు వచ్చేసి షట్టర్ క్లోజ్ చేసి అన్నా చేసి ఉండాలి, ఆ సౌండ్స్ రాకుండా. షట్టర్ క్లోజ్ చేసినారంట. లోనకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అలారం బ్రేక్ చేసినారు. అలారం బ్రేక్ చేసిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసుకొని, ఆ గ్యాస్ వెల్డింగ్ కాబట్టి సౌండ్ ఎక్కువగా రాదు. సౌండ్ రాకపోవడం వల్ల ఇక్కడ ఎవరు కనిపెట్టలేకపోయినారు. అది క్లోజ్ చేసి ఉండేసరిలే నార్మల్ గా ఎప్పుడు ఉన్నట్లేనే అని అనుకుంటున్నారు. సో క్లియర్ గా ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇక్కడ పీసెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మానిటర్ చేసుకుంటే ఆ ఏటీఎం లో కూడా జరిగిందా భయ్? అక్కడ కూడా జరిగిందా? సో సేమ్ టోటల్ 35 lakhs అని చెప్పేసి చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ 35 to 40 lakhs అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి డాగ్ స్క్వాడ్ ని మార్నింగ్ కంప్లైంట్ తీసుకోగానే డాగ్ స్క్వాడ్ అయితే వచ్చింది. సో డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ లో ఒక పాన్ షాప్ అయితే ఉంది. ఆ డాగ్ అయితే అక్కడి వరకు ఆ స్మెల్ ని బట్టి అక్కడ వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయమైపోయింది అని చెప్తున్నారు. బట్ ఈ బ్యాగ్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి ఎస్కేప్ అయ్యారో తెలియదు. కానీ యాక్చువల్లీ క్లియర్ గా చూసుకున్నట్టయితే ఆ కట్టుదిట్టమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. క్లియర్ గా పరిశీలన చేస్తే మనోడు ఎప్పటి నుంచో రెక్కీ చేసినట్టయితే అనిపిస్తుంది. చూసుకొని ఎప్పుడు మనీ ఏటీఎం లో మనీ వేస్తాడో అది క్లియర్ గా గమనించి మనీ ఈ టైంకి వస్తే మనీ దొరుకుతాయని అనుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లియర్ గా నైట్ ఎవరు లేని టైంలో వచ్చేసి అలారం బ్రేక్ చేసి మనీ తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్తున్నారు, మేము రెగ్యులర్ గా 1 o'clock 2 o'clock అయితే ఇక్కడే తిరుగుతాము, బట్ మాకు ఎలాంటి సౌండ్ రాలేదని అయితే క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఎప్పుడు ఇక్కడ కిందనే కదా ఏటీఎం ఉంది, మీకు నైట్ ఏమన్నా డిఫరెంట్ గా అనిపించడం కానీ సౌండ్స్ రావడం కానీ? మా రూమ్ ఆ సైడ్ పక్కన మాకేం అనిపించలేదు. మేము నిద్రపోయాము. మేము నైట్ వచ్చాక లేట్ అయిపోయింది, షాపింగ్కి వెళ్ళేసి పడుకున్నాము. మాకేం అనిపించలేదు. ఓకే, అంటే జనరల్ గా జరిగిన తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ముందు వాళ్ళు సడన్ గా అక్కడికైతే వచ్చి ఉండరు, ముందే పక్క రెక్కీ చేసి ఎలా ఉంది పరిస్థితులు అని ఇక్కడిక్కడే తిరిగి ఉంటారు కదా. సో అట్లా ఎవరైనా మాట్లాడుకోవడం జరిగిందా? జరిగిన తర్వాత ఇక్కడ లేము, మేము నిన్ననే వచ్చాము. అట్లా అని మాకేం తెలియదు. సో దాదాపు 30 లక్షలు పోయినాయి అని అంటున్నారు. పైన ఉన్న మీకు కూడా సౌండ్ రాకుండా జరిగిందంటే ఇది రద్దీగా ఉండే ఏరియా కదా, జనాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి మేము మామూలుగానే ఏదైనా సౌండ్ వచ్చినా అదే అనుకుంటాం, వెహికల్ సౌండ్ ఎలా. మేము అట్లానే ఇంకా ఏమో ఆలోచించలేదు అనుకో. అట్లానే అసలు ఏమన్నా వినిపించిందా ఆ టైప్ ఆఫ్ సౌండ్? ఏం లేదు. మనం ఎక్కడైతే రాబరీ జరిగిందో ఆ ఏటీఎం పై పోర్షన్ లోనే ఉన్నాము. నిజంగా ఇక్కడ వీళ్ళు పైనే ఉంటున్నారు కదా, ఏమన్నా సౌండ్స్ వచ్చినాయా లేదంటే వీళ్ళకి కొంచెమన్నా తెలిసే అవకాశం ఉంది కదా, వీళ్ళని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్కారం. నమస్కారం. సో ఇప్పుడు మీరు కింద ఫ్లోర్ లోనే ఏటీఎం ఉంటుంది కదా, సో చెప్పండి అన్న, ఏంటి ఏ టైం జరిగింది అంటున్నారు, సౌండ్స్ ఏమన్నా వచ్చినాయా? ఇంకా నాకైతే ఏం సౌండ్స్ అయితే ఏమి వినిపించలేదండి. పైన ఉంటాం మేము, లాస్ట్ 1 year నుంచి ఉంటాం. కానీ మాకైతే పక్కనే రోడ్ ఉంది కాబట్టి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి. మాకైతే అంత అంత మిడ్ నైట్ కాబట్టి అంత మాకు తెలియలేదు. ఎర్లీ మార్నింగ్ చూసిన తర్వాత పోలీస్ వాళ్ళ వెహికల్స్ అవన్నీ చూసి మేము కూడా తెలుసు. అప్పటివరకు అయితే మాకు ఐడియా లేదు దాని గురించి. సో మేము నిన్న త్వరగానే పడుకున్నాం, 9:30కి మేము అందరం పడుకున్నాం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. అంటే అసలు మీకు కింద ఏం జరుగుతుంది? ఒక 30 లక్షల రాబరీ జరిగింది కింద. 30 లక్షల రాబరీ జరిగిందని కూడా మాకు తెలియదు. ఎర్లీ మార్నింగ్ పోలీస్ వాళ్ళు అందరిని చూసేంతారు మాకు తెలియదు కింద రాబరీ జరిగిందని. నేను పోలీస్ వాళ్ళు అందరూ ఏంది ఇక్కడ ఉన్నారు, అందరు చూస్తున్నారు ఏంటి అని చెప్పి 5:30కి నేను లేచి కిందికి వెళ్ళి చూసేసరికి అన్ని వెహికల్స్ అన్ని ఉన్నాయి, పోలీస్ వాళ్ళు ఉన్నారు. సరే ఏంటని చెప్పి నేను కిందికి చెక్ చేస్తే కానీ తెలియలేదు మాకు. అసలు పైకి అయితే ఏం సౌండ్స్ అయితే ఏం రాలేదు. టెక్నికల్ గా చాలా పద్ధతిగా చేశారు రాబరీ. ఓకే, మాకు కూడా అంత ఐడియా లేదండి, ఎందుకంటే కిందే ఉంటాం కాబట్టి
మాకు అంత సౌండ్స్ అయితే ఏమి వినిపించలేదు. ఎలా ఉంటుంది రెగ్యులర్ జనాలు? జనాలు అంటే బాగానే ఉంటుంది. 24 hours వెహికల్స్ రన్నింగ్ మూమెంట్ ఉంటుంది. తక్కువే మరి అంత చేస్తారైతే ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ ఒకటి ఇక్కడ లేదు. స్ట్రీట్ లైట్స్ ఆ పోల్ వరకే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ లేవు. ఆ పోలే ఉంటది. ఆ పోల్ కూడా ఒకటే ఉంటది, ఇంకోటి లేదు. ఇక్కడ నుంచి కరెక్ట్ ఏటీఎం ముందు నుంచి స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు. లాస్ట్ ఒక 3-4 months అవుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి లేవు. కాకపోతే అది ఒకసారి చెక్ చేసుకుంటే బాగానే ఉంటుంది. లైటింగ్ ఒకటి లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీ అయింది అనుకుంటున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏటీఎం ఎదురుగానే ఒక ఇల్లు ఫ్యామిలీ నివసించడం జరుగుతుంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అట్లీస్ట్ వాళ్ళకన్నా ఏమన్నా తెలుసో తెలీదో అని చెప్పేసి. నమస్కారం అక్క. నమస్కారం. అదే చెప్పండి, అంటే మీకు ఏం తెలుసు రాబరీ జరిగింది మీ ఇంటి ఎదురుగానే ఏటీఎం కి? మాకైతే ఏం తెలియదు, ఇట్లా అయింది. పొద్దుగాల 8 గంటలకు తెలిసింది ఇట్లా దొంగలు అందరు జమ అయితే, అంత పబ్లిక్ జమ అయితే చూసినాం, తెలిసింది. అట్లా ఏమో అంత పొద్దుగాల 8 గంటలకు చూసిన ఏమైందంటే అడిగితే ఇట్లా దొంగతనం జరిగింది అని తెలిసింది. కానీ అట్లా లోపట ఉన్న మిల్లుతో అంత అప్పటికి ఇప్పుడు ఏం రాలేదు మాకు. సో సౌండ్ ఏం లేదు, అట్లా ఏం లేదు. కానీ పొద్దుగాల తెలిసింది ఇట్లా అయిందన్న, ఇంకేం లేదు. ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ జనాలు రద్దీగా? తెల్లని దాకా ఉంటారు. అసలు ఎగ్జాక్ట్ అయితే తెల్లని దాకా తిరుగుతూనే ఉంటారు జనాలు. ఈడ డబ్బా ఉంది, ఆ డబ్బా దగ్గర 3 గంటల సంది 4 గంటల సంది మంది ఉంటూనే ఉంటారు బాగా. అంటే ఇంత రద్దీ జనాలు తిరిగే ప్లేస్ లో కూడా ఇంత చోరీ చేయాలని అదే ధైర్యము, వాళ్ళ ధైర్యము కదా. ఏడైనా ఇప్పుడు బతకనిస్తలేరు మందికి. ఏడ భయం అవుతుంది ఇప్పుడు. ఏడ ఇల్లు ఇచ్చి పోవాలంటే కూడా భయం. ఇట్లా ఇంటి పక్కకి ఇట్లా దొంగతనం అయిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏరియా గురించి తెలిసిన వ్యక్తి అయితే ఖచ్చితంగా సహాయం చేసి ఉంటారు కదా. తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటారు కంపల్సరీ ఉంటారే కదా. తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారని కాదు కదా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు కదా. తెలిసిన వాళ్ళే చేస్తారు. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ టైంలోనే వీళ్ళందరికీ తెలిసిందంట. అంటే దాదాపు 4 దాకా కూడా ఇక్కడ తిరుగుతూనే ఉంటారంట జనాలు. మరి ఈ విధంగా మరి అంటే ఖచ్చితంగా వాళ్ళు రిక్కీ చేసే ఉంటారు. ఈ ఏరియా వస్తే ఎవరో గట్టిగా సహాయం చేసి ఉంటారు మనీ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళ అభిప్రాయం. కూడా దాదాపు ఒక 4 వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏటీఎం కి కొద్ది దూరంలోనే ఉండే వీళ్ళ ఇక్కడ లోకాలిటీ వాళ్ళు అయితే ఉన్నారు. సార్ అడిగి తెలుసుకున్నాము. చెప్పండి అన్న, ఎప్పుడు జరిగింది ఇన్ఫర్మేషన్? అసలు మీకు ఎప్పుడు వచ్చింది? మీకు ఏమన్నా తెలిసిందా? నాకేం తెలియలేదు. జస్ట్ పోలీసు వాళ్ళు ఉంటే నేను ఇక్కడ ఆగి చూశాను. మార్నింగ్ వాళ్ళు చెప్తున్నారు 12:30 ఇట్లా 12:15 ఇట్లా జరిగిందని చెప్తున్నారు పోలీసు వాళ్ళంట. పక్క షాపాలు చెప్తున్నారు. కానీ 3-4కి జరిగిందని కొంతమంది చెప్తున్నారు. అంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళు, ఆ టైంకి ఇక్కడ తిరిగిన వాళ్ళకి కూడా ఏం తెలియలేదు అసలు. ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు? 12:30-1 అంటే ఎవరు ఉండరు కదా. 3-4కి ఇట్లా జరిగిందని చెప్తున్నారు. ఆ టైంలో ఎవరు లేకపోవచ్చు, అట్లా జరిగిందవచ్చు. ఇక్కడ బయట ఒక ఇద్దరు నిలబెట్టం కానీ ఇట్లా అన్ని చెప్తున్నారు కదా. చెప్తున్నారు, ఒక్కరు బయట ఉండారంట, 3 లోపల ఉండారంట. అట్లా జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ఉండే నివాసస్తులు అయితే మనతో ఉన్నారు. ఈ ఏరియాలో నివసిస్తుంటారు. అసలు వాళ్ళకి ఏమన్నా తెలుసో లేదో, ఏ టైంకి జరిగింది, వీళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? 3 o'clock జరిగిందని చెప్పడం జరుగుతుంది. 4 వ్యక్తులు ఉన్నారంటున్నారు. 3 లోపల, ఒక అతను బయట. మెంబర్స్ వచ్చినారు. మెంబర్స్ అని చెప్తున్నారు. కుత్బుల్లాపూర్, ఇది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ వస్తుంది. గాజుల రామారాం 3 గంటలకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో ఏంటి అంటే మీరుండే ఏరియాలో మీకే తెలియకుండా ఇంత పెద్ద రాబరీ జరిగిందంటే 1 o'clock వరకు అయితే పబ్లిక్ తిరుగుతూనే ఉంటదండి. మరి ఇది సెక్యూరిటీ ఉన్నారా లేదా అనేది అంత ఐడియా లేదు. ఇది చాలా ఎప్పుడు చూడలేదండి. మేము కూడా వస్తూ ఉంటాం ఏటీఎం అమౌంట్ తీయడానికి. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది ఎప్పుడైతే మేము చూడలేదు. మరి ఇది సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. సో మీకైతే ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ తెలియలేదు? లేదండి. ఇక్కడ ఎందుకంటే జనాలు ఇది 24 నైట్ అయినా కూడా తిరిగే రూట్ ఇది. జనాలు ఎలా పాసిబుల్ అయింది? రెగ్యులర్ గా జనాలు తిరుగుతూనే ఉంటారు. షట్టర్ విరగొట్టి లోపల 3 కూర్చొని నార్మల్ గా జనరల్ ఒక మనిషి బయట వాళ్ళు ఇన్ఫర్మేషన్ గా కూర్చొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అలా జరిగి ఉంటదని మాకు అంచనా. అది 4 మెంబర్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. 2 బయట కాపలా కాసిన, 2 లోనికి వెళ్ళి గ్యాస్ వెల్డింగ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి అయితే మనీ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా యాక్చువల్లీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు కూడా. అంటే ఆ సౌండ్స్ కూడా రాలేదంట. గ్యాస్ వెల్డింగ్ వల్ల మేబీ ఆ సౌండ్స్ రాకపోయి ఉండొచ్చు. షట్టర్ క్లోజ్ చేసుకొని ఈ పని అంతా కానీ చేశారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తున్నారు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి